నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా ఛానల్. నేను మీ యాంకర్ రమావత్. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అంటే ఈ స్టేట్మెంట్ కంటే కూడా చెంచల్ కూడా జైలుకి వెళ్ళిన పల్లవి ప్రశాంత్ అనే ఈ స్టేట్మెంట్ ఇప్పుడు చాలా వైరల్ అవుతూ ఉంది. అసలు మొన్నటి వరకు ఆల్మోస్ట్ 105 days బిగ్ బాస్ హౌస్లో పోరాటాలు చేసి ప్రతి వారం ఎలిమినేషన్ నుండి తప్పించుకుంటూ అందరినీ ఆకర్షించి ప్రతి పబ్లిక్ని ఓటేసేలాగా మెప్పించి ఆఖరికి టైటిల్ విన్ అయిన పల్లవి ప్రశాంత్ తాను బయటకు వచ్చి చేసిన కొన్ని తప్పిదాల వల్ల ఇవాళ 14 days సెంట్రల్ జైల్లో గడపాల్సిన పరిస్థితి ఉంది. అక్కడేమో బిగ్ బాస్ హౌస్లో ఒక డమ్మీ జైలు ఉంటుంది, ఇక్కడేమో రియల్ జైలుకి వెళ్ళిపోయి ఆ డమ్మీ జైలు నుండి ఇక్కడ రియల్ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం చాలామంది కామెంట్స్ పెడుతున్నట్టు పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చిన తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చిందన్న ఒక మాటే బలంగా వినబడుతుంది. ఆయన బయటకు వచ్చిన తర్వాత చాలా మారిపోయాడు, సో అందుకనే ఈ ఘటన జరిగింది అని చెప్పేసి కూడా చాలా కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అసలు ఎందుకు పల్లవి ప్రశాంత్ జైలుకి వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు 14 days రిమాండ్ విధించింది కోర్టు అన్నది ఒకసారి మనం పరిశీలిస్తే, యాక్చువల్లీ బిగ్ బాస్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత, ఫైనల్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఈ శాంతి భద్రతల విషయమై పోలీసు వారు పల్లవి ప్రశాంత్కి సెకండ్ గేట్ నుండి వెళ్ళమని చెప్పేసి సూచించారు. అలా సూచించిన క్రమంలో పల్లవి ప్రశాంత్ ఏం చేశారు, వాళ్ళ తమ్ముడు ఆల్రెడీ ఇక్కడ ర్యాలీకి ఏర్పాటు చేశారు కాబట్టి ఆ సెకండ్ గేట్ నుండి కాకుండా ఫస్ట్ గేట్ దగ్గర నుండి ఆయన మొదలవడం జరిగింది. అంటే అక్కడ నుండి ఆయన ర్యాలీగా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ అసలైన ఘటనలు జరిగాయి, లైక్ హింసాత్మక ఘటనలు అంటారు దాన్ని, అలాంటి ఘటనలే జరిగాయి. ఎందుకంటే అమర్దీప్ కారద్దాలు పలగొట్టడం, అలాగే గీతు కారద్దాలు పలగొట్టడం, వాళ్ళ మీద దాడికి దిగడం, ఇవన్నీ ఎపిసోడ్ చకచక జరిగిపోయినాయి. ఈవెన్ పబ్లిక్ ప్రాపర్టీస్ కూడా ధ్వంసం చేశారు, లైక్ బస్ అద్దాలు కూడా పలగొట్టడం జరిగింది. అంటే ఇంత హింసాత్మక ఘటనలు జరిగాయి. దీన్ని అంటారు అతి చేస్తే గతి చెడుతుందని. సో అది పల్లవి ప్రశాంత్ విషయంలో జరిగింది. ఇలా పల్లవి ప్రశాంత్ చేసింది నాకు తెలిసి ఒక 10-15% మాత్రమే తప్పు. కానీ ఆయన చుట్టుపక్కల ఉన్నారు కదా అభిమానులు అనే ఒక పేరుతో ఒక ఉన్మాదుల్లా ప్రవర్తించిన కొందరు, అందరు కాదు కొందరు ఎవరైతే ఈ దాడులు చేశారో వాళ్ళు ఈ పల్లవి ప్రశాంత్ని వాళ్ళ జైలుకి పంపించడానికి క్రియాశీలకంగా వ్యవహరించారు. అలా అయితే నిజంగా అలాగే ఉంది. ఎప్పుడైతే ఆయన ఏదో శాంతియుతంగా ర్యాలీ చేసుకొని వెళ్ళిపోయే వ్యక్తిని, వెళ్ళిపోవాల్సిన వ్యక్తిని వీళ్ళు హింసాత్మకంగా మారి అక్కడ దాడులు చేసి ఇవాళ పలు సెక్షన్లలో ఆయన మీద కేసు వేసి ఆయన జైలుకి పంపే పరిస్థితి ఏర్పడింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎంత హుందాగా ఉంటామో మనం, అంత హుందాగానే లోపల ఎంత హుందాగా ఉన్నామో బయట కూడా అంతే హుందాగా ఉంటే ఇది అయిపోయేది. ఇవన్నీ ఇంకొకటి, చాలామంది నా మిత్రులు యూట్యూబర్స్ కావచ్చు, లేకపోతే ఈవెన్ మెయిన్ ఛానల్ వాళ్ళు కూడా పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూ కొరకు వాళ్ళ ఊరికి వెళ్ళడం జరిగింది. అంటే ఒక వీడియోలో ఆయన చెప్పడం, మా ఊరికి రండి, నేను ఇంటర్వ్యూస్ ఇస్తాను, మా ఊరు మొత్తం చూపిస్తాను అని మొత్తం వేడుకోవడం జరిగింది. బట్ ఊరికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ వెయిట్ చేయించి ఆల్మోస్ట్ 10-12 గంటలు వెయిట్ చేయించి దాని తర్వాత నేను ఇంటర్వ్యూ ఇవ్వను, వెళ్ళిపోమని చెప్పేసి వాళ్ళందరినీ పంపడం అన్నది కూడా పల్లవి ప్రశాంత్ కొంచెం అహంకార ధోరణి ప్రదర్శించాడని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు. సో ఇలాంటి పరిణామాలు అంత మంచిది కాదు పల్లవి ప్రశాంత్కి. నాకు తెలిసి ఇప్పుడు జరిగిన ఈ సంఘటనతో ఏదైతే బిగ్ బాస్ టైటిల్ విన్ అయ్యాననే ఆనందం కంటే కూడా జైలుకి వెళ్ళాననే బాధ ఎక్కువగా ఉంటుంది. ఈ టైటిల్ విన్ అయ్యి ఏం లాభం ఉంటుంది? సో ఇది ఘటన జరగడం పల్లవి ప్రశాంత్కి నిజంగా చాలా బాధాకరమే. చాలా కష్టపడ్డాడు, రైతు బిడ్డగా విన్ అయ్యాడు. బట్ ఆ విన్నింగ్ని ఆయన కాపాడుకోలేకపోయాడు, అంతే పరిస్థితి. సో ఈ మొత్తం ఎపిసోడ్ మీద, ఏదైతే పల్లవి ప్రశాంత్ జైలుకి వెళ్ళడం ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Thank you.